ఫెయిత్ కనుక ఉంటే దేవుడు నువ్వు అక్కడ ఉన్నాడు అన్నట్టుగానే నువ్వు ఇమాజిన్ చేసుకొని నువ్వు అక్కడ మాట్లాడతావు. ఇప్పుడు నేను ప్రేయర్ చేస్తా అంటే అక్కడ నా పక్కన నా ఎదురుగా దేవుడు ఉన్నాడు. లేకపోతే నేను హెవెన్ కి వెళ్ళినట్లుగా నేను ఫీల్ అవుతా. హెవెన్ కి నేను వెళ్తున్నట్లుగా నేను ఫీల్ అయ్యి మరి నేను టంగ్స్ లో మాట్లాడతా. దేవుని యొక్క ఏంజల్స్ ఇక్కడ నా ముందు ప్రత్యక్షమవుతున్నారన్న ఆ హోప్ తోటి, ఆ ఇమాజినేషన్ తోటి నేను మాట్లాడతాను. ఏమవుతుందంటే అది మొత్తం కూడా కంట్రోల్ అయిపోతుంది దేవుని లోపల. దేవునితోటి కంట్రోల్ అయ్యి అన్య భాషలు అనేవి పవర్ఫుల్ గా రిలీజ్ అవుతాయి. ప్రాఫెసీస్ వస్తాయి. ఆ విజ్డమ్ అన్నది రిలీజ్ ఓపెన్ అవుతుంది. ఆ నాలెడ్జ్ అనే గిఫ్ట్ అనేది కంప్లీట్ గా ఓపెన్ అవుతుంది. అక్కడ మనం ఏదైతే చేస్తామో బయటకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్ అది మేనిఫెస్ట్ అవుతుంది. అది మేనిఫెస్ట్ అవుతుంది. దేవుని పిల్లల వాళ్ళు ముగ్గురు అక్కడ ఆ మేడ గదిలో వాళ్ళు అంత పవర్ఫుల్ గా చేసిన దాని రిజల్ట్ ఏందో తెలుసా? అగ్నిలోనికి దేవుణ్ణి వాళ్ళు తీసుకొని వచ్చారు. అగ్ని కూడా వాళ్ళని ఏ మాత్రం కూడా టచ్ చేయలేకుండా అంత గ్లోరీ తోటి వాళ్ళు నింపబడ్డారు. అంత ఫైర్ తోటి వాళ్ళు నింపబడ్డారు. దేవుని యొక్క ఆత్మ అన్నది హెవెన్ ఓపెన్ చేసి క్రీస్తుని డైరెక్ట్ గా ఆ ప్లేస్ లోకి తీసుకుని వచ్చేటట్లు చెయ్యగలిగింది. చూడండి, ఈ యొక్క నయమాను వాయిస్ అనేది చేంజ్ అయిపోయింది. ఇక నుంచి ఏమంటున్నాడు ఆయన? ఇక నుంచి మారిపోయింది. ఆయన మొత్తం కూడా యాటిట్యూడ్ చేంజ్ అయిపోయింది. ఇక నుంచి నా దేశంలో ఈ చిన్నది చెప్పిన దేవుణ్ణి తప్ప, ఈ చిన్నది ఇంట్రడ్యూస్ చేసిన ఆ ఎలీషా దేవుడు తప్ప మరి ఎవరూ లేరు. సేమ్ నెబుకద్నెజరు కూడా అదే మాట అంటున్నాడు. ఎప్పుడైతే ఆ ఫోర్త్ మ్యాన్ చూశాడు, ఎప్పుడైతే ఆ ఫోర్త్ మ్యాన్ యొక్క ఆ పవర్ ని చూశాడు, వెంటనే చేంజ్ అయిపోయింది. ఇక నుంచి ఈ దేశంలో ఏదైతే ఇంతవరకు మనము సేవించామో, పూజించామో వాటన్నిటిని తీసిపడేసి ఇజ్రాయేలీల దేవుణ్ణి, సర్వశక్తి గల ఆ దేవుని యొక్క నామాన్ని మనము ఉచ్చరించాలి. ఆయన నామంలో మనము ప్రేయర్ చేయాలి. దేవుని పిల్లరా, వాళ్ళు దేశం మొత్తానికి సింపుల్ గా గాస్పెల్ వాళ్ళు తీసుకొని వచ్చారు. దేవుని యొక్క పవర్ ని డైరెక్ట్ గా ఆ దేశం మీదకి వాళ్ళు బలంగా తీసుకొని వచ్చారు. వీళ్ళు ఈ ముగ్గురు కలిసిన కారణాన్ని బట్టి దేశం అంతా కూడా దేవుని వైపు డైవర్ట్ అయింది. దేవుడు నీ లోపల పెట్టిన ఆ ఛాంపియన్ స్పిరిట్, ఒకరిని అట్రాక్ట్ చేసేటువంటి స్పిరిట్, ఒకరిని ట్రాన్స్ఫార్మ్ చేసేటువంటి స్పిరిట్, ఒకరిని దేవుని పిల్లరా దేవుని యొక్క పవర్ ని ఇంట్రడ్యూస్ చేసేటువంటి స్పిరిట్. ఆ స్పిరిట్ చేత నువ్వు నింపబడ్డావంటేనే గుర్తుపెట్టుకో, నీ లోపల ఉన్న ఆత్మ అనేకమైన ఆత్మలకు బాధ్యతగా ఉండేటువంటి ఆత్మ అన్న సంగతి నీకు అర్థం కావాలి. నువ్వు ఆశీర్వదించబడాలి, ఇతరులను బ్లెస్ చేయాలి. నువ్వు పవర్ఫుల్ కావాలి, ఇతరులని అదే పవర్ వాళ్ళకి చూపెట్టాలి. నువ్వు దేవుని యొక్క గ్లోరీ చేత ఫిల్ చేయబడాలి. ఏ పవర్ ని వారికి నువ్వు చూపెట్టినప్పుడు నువ్వు వాళ్ళని నువ్వు తిట్టాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇంకేదో వాళ్ళని నువ్వు గద్దించాల్సిన అవసరం లేదు. సింపుల్ గా చెప్పే ఆ మాటతోటి సంథింగ్ ఏదో ఈ వ్యక్తి లోపల, ఈ వ్యక్తి చెప్పే ఆ దేవుని నామం అన్నది ఏదో నా లోపల కన్విక్ట్ అవుతుంది. ఏదో సంథింగ్ ఏదో నా ఇన్సైడ్ లో చేంజెస్ అన్నవి జరుగుతున్నాయి. దేవుడు నీకు పెట్టిన ఆత్మ నువ్వు ఒక్కదాని వెళ్ళడానికి పెట్టలేదు. నీ పక్కన అనేక మంది ఆత్మలను తీసుకుని వెళ్ళడానికి అది నీకు ఒక బాధ్యత లాగా దేవుడు ఇచ్చాడు. ఒక రెస్పాన్సిబిలిటీ దేవుడు నీకు ఇచ్చాడు. అందుకోసమని నీకు తెలిసినా తెలియకపోయినా నశించిపోయే ప్రతి ఒక్కరి గురించి నువ్వు ప్రార్థన చేయి. నశించిపోయే ఆత్మల గురించి నువ్వు ప్రేయర్ చేయి. వాళ్ళెవరూ నీకు తెలియాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు చేసినటువంటి ఆ ప్రేయర్ అనేది దేవుడే మరి లోపల సంథింగ్ ఏదో ఆ పవర్ టచ్ అయ్యేటట్లు, ఎప్పుడో అది నీ యొక్క ప్రేయర్ తోటి వాళ్ళు నీకు కనెక్ట్ అయ్యేటట్లు దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. నీకు తెలియాల్సిన అవసరం లేదు. ప్రవ్వా, నశించిపోయే ఆత్మలు యేసు రక్తంతో నేను వాళ్ళని సాల్వేషన్ లోనికి నేను తీసుకొని వస్తున్నా. దేవుని యొక్క బ్లడ్ ని వాళ్ళు అప్లై చేస్తున్నా. వాళ్ళు ఉన్నటువంటి ఆ పాత స్వభావం ఏదైతే ఉందో వాళ్ళు ఈ దినం నుంచి దాంట్లో నుంచి బయటకు వచ్చేటట్లు నేను కమాండ్ చేస్తున్నా. నీకు తెలవాల్సిన అవసరం లేదు. ఈ మాట నువ్వు ఎప్పుడైతే నువ్వు ఉచ్చరిస్తున్నావో ఈ మాట వాయిడ్ గా ఉండదు, శూన్యంలో ఉన్నట్టు ఉండదు. ఇదే దేవుడు తన యొక్క దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నువ్వు మాట్లాడిన ఆ మాటను పట్టుకొని ఎవరైతే నశించిపోతున్నారో వారి కోసం ఆ పవర్ని వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఏదో నీ ఇంట్లో వాళ్ళ కోసం రోజు నువ్వు చేసుకోను, ఇంట్లో వాళ్ళ కోసం, నీ తెలిసిన వాళ్ళ కోసం, నీ ఫ్రెండ్స్, తెలియని వాళ్ళ కోసం కూడా నువ్వు ప్రార్థించాలి. నశించిపోయే ఆత్మల గురించి నువ్వు ప్రార్థించాలి. నీ దేశం గురించి ప్రార్థించాలి. అర్థమవుతుందా? హెల్ కి ఒక్కళ్ళు కూడా వెళ్ళొద్దు అనే రోషంతో నువ్వు ప్రార్థించాలి.
దయ్యము ఎవరి విషయంలో కూడా అది ఓడిపోవాలన్న అన్న అన్న ఆ పట్టుదలతో నువ్వు ప్రార్థించాలి. ఇప్పుడు దేవుడు నీ లోపల నీకు గిఫ్ట్స్ ఇస్తాడు, టాలెంట్స్ ఇస్తాడు, న్యూగా నీ యొక్క థాట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యేటట్లు చేస్తాడు. నీ గురించి నువ్వు చేసుకునే పని లేకుండానే ఇవన్నీ నిన్ను వెంబడించేటట్లు దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. ఎందుకో తెలుసా, 99 గొర్రెలు అవి మంచిగా ఉన్నప్పటికీ దేవుడు ఒక్కదాని కోసం దాన్ని వదిలిపెట్టి వచ్చాడు.